పర్యావరణ హితుడు వన ప్రేమికుడు అయిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మరోసారి తనకు పర్యావరణపై గల అభిమానాన్ని చాటుతూ ఒకేసారిగా 500 మొక్కల్ని ఏకబిగిన నాటారు. మొక్కలు నాటే కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు ఏరియా జీఎం శ్రీ లలిత్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. రామగుండం 1 ఏరియాలో జూలై 6వ తేదీన శ్రీ ఎన్ బలరాం పార చేత పట్టుకొని 500 మొక్కలను నాటి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ ట్రీ మ్యాన్గా పేరు తెచ్చుకున్న శ్రీ ఎన్ బలరాం 2019 నుంచి ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా 52 ప్రదేశాల్లో ఆయన స్వయంగా నాటిన 19,570 మొక్కలు నేడు వనాలుగా పెరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్, ఇంకా అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొని తమ వంతుగా మరో 500 మొక్కల్ని నాటారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి అడుగు పచ్చదనం చేసేలా ప్రతి ఒక్కరూ తమకు గల ఖాళీ ప్రదేశాల్లో కనీసం 3 మొక్కలు నాటాలని, వాటిని పెంచాలని పిలుపునిచ్చారు. భావితరాలకు, మన వారసులకు మనం ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మొక్కలను పెంచి వారికి అందిస్తే అదే ఆస్తుల కన్నా గొప్ప ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని, మన రాష్ట్రాన్ని పచ్చగా చేసుకున్నాము, చల్లగా చేసుకున్నాము. అండ్ మన లంగ్ కోసము, మన ఆరోగ్యము, ఏదైనా ఆరోగ్యం బాగుండాలంటే మంచి గాలి, పరిశుభ్రమైన వాతావరణం ఉంటే చాలా బాగుంటుంది. సో ఆ విధంగా సింగరేణి ముందుంటుంది. ప్రతి అడుగు పచ్చదనం. మనం ఏమనుకుంటామంటే ప్రతి అడుగు పచ్చదనం. మనము వేరే వ్యక్తికి ఎంతవరకు ఆర్థికంగా సహాయం చేస్తామో, సోషల్ కనుక ఎంతవరకు చేస్తామో అది కొంతవరకు ఉండొచ్చు. కానీ ఒక్క మొక్క కనుక నాటితే అది ప్రతి ఒక్కరికి, మనకి కొందరికి ఇంటి పక్కన ఉంటే ఇంటి ఒక్కొక్కరికి జగడం ఉండొచ్చు, ఇంచు భూమి కోసము కొట్లాటలు ఉండొచ్చు, అనేక రకాల తారతమ్యాలు ఉండొచ్చు. ఒకరి గౌరవం ఉందని, ఒకరికి లేదని అనేక రకాల తారతమ్యాలు ఉండొచ్చు. కానీ చెట్టుకైతే లేదు, చెట్టుకు బార్డర్స్ కూడా లేవు, ఏమి వారికి అవరోధాలు లేవు, ఏ బౌండరీస్ లేవు. కార్మికులు అడిగితే ఇమ్మీడియట్గా ఫ్రూట్ బేరింగ్ వాళ్ళకి ఇష్టమైన మొక్కలు ఇవ్వండి అని చెప్తున్నాం. మనం ఈ రోజు కూడా 50 లక్షల మొక్కలు మనకు వివిధ నర్సరీస్లో ఉన్నాయి. ఫర్దర్గా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పని కంటే ఒక 10-20% ఎక్కువ పని చేయొచ్చు. అటు సేవా పరంగా, అటు ప్రొడక్షన్ పరంగా, డ్యూటీ అవర్స్ పరంగా మనకు చేయడానికి ఆస్కారం ఉంది. సో అది 10-20% కంపెనీ కోసం ప్రతి ఒక్కరూ అందరినీ కంపెనీ కోసము, కంపెనీ భవిష్యత్తు కోసము పనిచేయాలని. అండ్ మన కంపెనీ గ్రోత్ అనేది మన టైం అయితే ఉంది, ఆనందం అనిపిస్తుంది. 9Aలో ఒక 10 మిలియన్ యాడ్ చేసాము. 10 మిలియన్ టన్నులు అండి, 10 మిలియన్ టన్నులు. ఇప్పుడు VKOC స్టార్ట్ అయింది 6 మిలియన్ టన్నులు. JKOC స్టార్ట్ అయింది 3 మిలియన్ టన్నులు, 19 మిలియన్ టన్నులు ఈ సంవత్సరంలో మనం యాడ్ చేసేసి వెళ్ళిన ఒరిస్సా రాష్ట్రం ఎప్పుడు దాటినా అరే సింగరేణి మాది ఇక్కడ ఉందని మీకు ఒక గర్వకారణంగా నిలుస్తున్నాము. ఫర్దర్గా మీరు రాజస్థాన్కి వెళ్ళినా, జైపూర్కి వెళ్ళినా,
ఢిల్లీకి వెళ్ళినా అదే పక్కనే జైపూర్ ఉంది, ఇక్కడ కూడా మా సింగరేణి సోలార్ ప్లాంట్ పెడుతుందనే ఒక గర్వకారణము. నెక్స్ట్ మనం ఎక్స్ప్లోరేషన్ బ్లాక్ వెళ్తున్నాం, అటు మధ్యప్రదేశ్, అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా మనం క్రిటికల్ మినరల్స్కి కావాల్సిన బ్లాక్స్ తీసుకోవడానికి మనం కన్సల్టెంట్ని నియమించుకొని దాంట్లో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నాము. సో ఇవన్నీ కూడా చెప్పడానికి ఆనందంగా ఉంది. అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండాలి, నిలవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మెయిన్ మనం వెల్ఫేర్ పరంగా కూడా అందరికీ ఒక సామాజిక భద్రత, సాంఘిక భద్రత మనం బీమా ద్వారా కల్పించాము. సో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో కంపెనీ ఒక 360 డిగ్రీస్ దాకా ఎట్లా పనిచేయాలో ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాము. ఏరియా జీఎం శ్రీ లలిత్ కుమార్ మాట్లాడుతూ ఒక సంస్థకు ఉన్నతాధికారిగా ఉన్న శ్రీ ఎన్ బలరాం స్వయంగా మొక్కలు నాటుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.